హరిహర వీరమల్లు మీద మరొక పెద్ద భారీ బండ పడిందనమాట. అది ఏం బండ అంటే ఇంకొక సినిమా రిలీజ్ అయింది. అది చాలా తక్కువ ఎక్స్పెక్టేషన్స్తో వచ్చింది. అది మహా అవతార్ నరసింహ. ఇది ఒక యానిమేషన్ సినిమా. హోంబలే ప్రొడక్షన్స్ వాళ్ళు తీశారు. మనకి కాంతార, సాలారు, కేజీఎఫ్ ఈ సిరీస్తో ఏంటంటే ఒక పాన్ ఇండియా ప్రొడక్షన్ హౌస్గా దీన్ని గుర్తించడం బిగిన్ చేశారు. వీళ్ళు పాన్ ఇండియా లెవెల్లో తీయట్లేదు కానీ పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ చేస్తున్నారు. ఇది ఒక పౌరాణిక సినిమా కావడంతో ఏమైందంటే, ఒకప్పుడు మనం భక్త ప్రహ్లాద ఇలాంటి సినిమాలు తీసి ఉంటాం. ఈ మధ్యకాలంలో గుణశేఖర్, ఈ రాణా కూడా ఈ హిరణ్యకశిపుడు ఈ సినిమాలు తీస్తామని ప్రకటించారు. ఇద్దరు విడివిడిగా చేశారు, ఒకటి కలిసి చేస్తామన్నారు కూడా. కానీ ఇద్దరు విడివిడిగా చేస్తూ ఉన్నారు. ఇంతవరకు ఏమైందో తెలియదు కానీ దీన్ని రాణానే తెలుగులో చేశారు అంటున్నారు. కానీ సమర్పణ హరిహర వీరమల్లకి దీనికి ఏంటి సంబంధం అంటే, ఎలా బండ వేసిందంటే, ఆ థియేటర్లన్నీ అంతకుముందు హరిహర వీరమల్లు ఆడుతుంటే ఎత్తేసేసి అందులో దీన్ని తీసుకుంటున్నారట. చాలా తక్కువ బడ్జెట్తో రిలీజ్ అయినటువంటి, అట్లానే తక్కువ ప్రింట్లతో రిలీజ్ అయ్యి ఇప్పుడు భారీగా ప్రింట్లు పెరిగిపోయినాయి. ఇలా ప్రింట్లు పెరుగుతున్నాయి అంటే దాని అర్థం ఏంటయ్యా అంటే, సినిమా సూపర్ సక్సెస్ అయింది అని. ఒక సినిమా రిలీజ్ అయిన సమయంలో ఎన్ని ప్రింట్లు ఉన్నాయి, తర్వాత రోజులు పెరిగే కొద్దీ ప్రింట్లు పెరుగుతూ పోతున్నాయి అంటే డిమాండ్ పెరుగుతుందని. ముందు థియేటర్లో దొరకలేదు అనేవాళ్ళు కూడా, ఇవ్వని వాళ్ళు కూడా ఇస్తూ ఉంటారు. ఎందుకంటే చూస్తూ చూస్తూ ఆదాయాన్ని కోల్పోలేరు కాబట్టి. ఎవడి సినిమా అయితే ఏంటి, మనకు లాభం ముఖ్యం కదా అని. సరే, ఈ దెబ్బ వేసింది ఎవరు అంటే, దీన్ని గీతా ఆర్ట్స్ అల్లు అరవింద్ గారు డిస్ట్రిబ్యూట్ చేశారు కొనుక్కొని తెలుగులోకి. అది అర్థమైంది కదా ఇప్పుడు ఎలా దెబ్బపడిందో. అంటే మామూలుగానే ఏదో అల్లు అరవింద్కి పవన్ కళ్యాణ్కి పడట్లేదని, పవన్ కళ్యాణ్కి అల్లు అర్జున్కి మధ్య పచ్చగడ్డి వెయ్యకపోయినా బగ్గుమంటున్నాయని, ఇలాంటి రకరకాల కబుర్లు, ఊహాగానాలు జరుగుతూ ఉంటాయి. ఆయన ఏదైనా చిన్న ట్వీట్ చేసినా కూడా మనం కలిస్తేనే గెలుస్తాం లేదంటే పడిపోతాం టైపులో, ఏది అల్లు అర్జున్ అరెస్ట్ చేసినప్పుడు కూడా దానికోసమే ట్వీట్ చేశాడని కూడా అంటారు. ఏది ఎలా ఉన్నా కూడా ఏంటంటే, ఈ కుటుంబాల మధ్యలో పోరు లేదు, ఈ ఇండస్ట్రీలో పోరు అనేది పెద్దగా మనం తీసుకోవాల్సినంత అవసరం కనిపించదు నేను అనుకునేదాన్ని బట్టి. కానీ ఇప్పుడు ఈ థియేటర్లు ఎక్కడైతే హరిహర వీరమల్లు ఉందో దాన్ని లేపడం అంటే, ఇప్పుడు డిస్ట్రిబ్యూటర్లు కూడా ఒకళ్ళే అయ్యారనుకోండి, దాని మీద పెద్దగా ఏం రాదు. కానీ వేరే డిస్ట్రిబ్యూటర్లు తీసుకున్న సినిమాని ఇంకొక డిస్ట్రిబ్యూటరు నా సినిమా ఆడించండి అంటే, అది తీస్తారా తీరా అంటే వాళ్ళ మధ్య టర్మ్ని బట్టి ఉంటుంది ఆ ఒప్పందాల మీద. అట్లానే 0 కలెక్షన్స్ లేదు, అసలు షోలే క్యాన్సిల్ అవుతున్నప్పుడు దానికన్నా సూపర్ సక్సెస్ డిమాండ్ ఉన్న సినిమాని తీసుకోవటం ఎవరైనా ఆలోచిస్తారు కాబట్టి అంటే తీసేసుకుంటారు. ఎస్, మనకి ఈ సినిమా తీసుకుందామని. సరే, బయట జరుగుతున్న ప్రచారము, ఈ ప్రచారము అన్నీ కలిసినప్పుడు ఏమవుతుందంటే, ఎవడికి కావాల్సింది వాడు తీసుకుంటాడు అర్థాన్ని. ఇది కావాలని అల్లు అర్జునే చేశాడని, లేదు అల్లు అరవిందే కావాలని చేశాడు, సినిమాని ఇంకాస్త దెబ్బతీసాడని, రకరకాలుగా. ఈ దెబ్బల వెనక వ్యూహం ఉందా లేదా పక్కన పెడితే, కళకు కనపడేది ఏంటంటే ఆ సినిమా అటర్ ఫ్లాప్ అయింది, ఆ సినిమాని లేపేశారు, ఈ సినిమాని ఆడిస్తున్నారు. ఈవెన్ గుంటూరు ఇట్లా ఆంధ్ర ప్రాంతంలో కూడా భారీగా ప్రింట్లు పెరిగినాయి మహా అవతార్ నరసింహకి. సినిమా నేను కూడా చూశాను. మన భక్త ప్రహ్లాదలానే ఉంటుంది కొద్దిగా. కానీ ఏంటంటే ఒక యానిమేషన్ సిరీస్, వీళ్ళ దగ్గర ఇంకా ఒక 10 అవతారాలు కూడా తీస్తామంటున్నారు. 10 అవతారాలు కూడా తీసి పెడతాము అందరి ముందు, మన పాత పురాణాలని మళ్ళీ పరిచయం చేస్తామంటూ. ఎంత పరిచయం చేసినా ఏంటంటే, అదే వీళ్ళు చేసిన ఒక మంచి పని ఏంటంటే, ఇది యానిమేషన్లో తీయటం. అదే ఎవరన్నా క్యారెక్టర్లను పెడితే దెబ్బ కొట్టేది. వీళ్ళు పెద్ద భారతమే తీశారు కన్నడంలో. ఆ దర్శను, అర్జును వీళ్ళందరూ కూడా యాక్ట్ చేశారు. అది ఏమాత్రం ఆడిందో తెలియదు. కానీ ఇట్లా ఒక యానిమేషన్ సినిమా తీసినప్పుడు ఏమవుద్దంటే అడ్వాంటేజ్ పెరుగుతుంది, ఈజీగా జనాల్ని రీచ్ అవుద్ది. ఈ హీరోనే చేశాడు, ఈ హీరో చేయలేదు, ఇందులో కథ బాగుంది, ఇతను సరిపోలేదు, ఇట్లాంటి విమర్శలు రావు. అదే ఇప్పుడు మీరు హరిహర వీరమల్నే ఏదో ఒక కార్టూన్ సినిమా అనుకున్నారనుకోండి, అసలు ఇంతమందికి ఇన్ని దెబ్బలే తగిలేవి కాదు, అరే భలే ఉందే కార్టూన్ సినిమా అనుకునేవాళ్ళు. అట్లా రిలీజ్ అయినటువంటి ఈ సినిమా సూపర్ సక్సెస్ సాధిస్తూ పక్కనున్న సినిమాలను కూడా చంపేస్తా పోతుందన్నమాట, తొక్కుకుంటూ పోవటమే అన్నట్లుగా.
మనకి ఈ లో బడ్జెట్తో తీసిన సినిమాలు, లేదంటే తక్కువ అండర్ డాగ్స్గా ముద్దబడిన సినిమాలు, ఆ తర్వాత సూపర్గా పెర్ఫామ్ చేయటం అనేది మనం రెగ్యులర్గా గమనిస్తూనే ఉంటాం. సంవత్సరానికి ఒక సినిమా ఇట్లాంటిది బాగా ఆడుతుంది. అప్పట్లో హనుమాన్ ఆడిచ్చారు. గుంటూరు కారం మీద వేసారంటారు కానీ 2 సినిమాలు వచ్చినాయి. గుంటూరు కారం క్రేజ్ వేరు కాబట్టి అది ఎంత డివైడ్ టాక్ ఉన్నా కూడా 100 కోట్లు కలెక్ట్ చేయగలిగింది. అది మహేష్ బాబు స్టామినా. మరి మన హీరోలకి మిగతా వాళ్ళకి అంత ఉందా లేదా అనేది ఆ అభిమానులకు తెలుసు. కానీ ఒక యానిమేటెడ్ సినిమా ఒక మెయిన్ స్టార్ సినిమాకి ధీటుగా పోటీగా రావడమే కాకుండా, అంటే పోటీ అని చెప్పడం కాదు కానీ పోటీగా రావడం కాకుండా సక్సెస్ సాధించడము, ఒక పై చేయి కూడా సాధించడం అనేది కనిపించింది ఇందులో. హోంబలే ప్రొడక్షన్స్కి ఏంటంటే ప్రస్తుతానికి ఆ న్యాక్ పట్టుకోగలిగారు. ప్రేక్షకుల్ని ఏ సినిమాలు తీస్తే మనం సక్సెస్ సాధించగలము అనే ఒక కౌశలం అంటాం కదా, ఆ కౌశలం సాధించారు. ఒకప్పుడు ఎంఎస్ రాజు గురించి చెప్పేవాళ్ళు, భలే సినిమాలు తీస్తున్నాడు ఈయన అని. ఆ తర్వాత దిల్ రాజు గురించి చెప్తున్నప్పుడు మన మిత్రులతోనే అన్నమాట, దిల్ రాజు తీసింది అంటే దిల్ రాజు అయితే ఏమవుతుంది, మంచి సినిమా అయితే ఆడుద్ది, లేకపోతే లేదు. ఆ తర్వాత ఏ రాజు తీసినా కూడా ఆడమంటే, కాదనా మనోడు భలే తీసేవాడు సినిమాలు, మంచి సినిమాలు అంటే. అంతకుముందు ఎంఎస్ రాజు అని ఒక ఆయన ఉండేవాడు, ఆయన తెలుసా నీకు, ఆయన గురించి కూడా అట్లానే ఆడినాడు. ఇప్పుడు రామానాయుడు గారు ఉన్నారు, వాళ్ళు ఏం తీసినా కూడా కొన్ని రోజులు ఆడినాయి. అట్లా ఇప్పుడు హోంబలే వాళ్ళ హవా అలా సాగుతుందన్నమాట. కానీ ఇదే టైంలో కొంతమంది ప్రొడ్యూసర్లు ఉన్నారు, వాళ్ళు ఏం తీసినా కూడా భగ్గుమంటున్నాయి, అంటే పేలిపోతున్నాయి, సరిగ్గా టార్గెట్ రీచ్ అవ్వట్లేదు. అయినా కూడా వాళ్ళు సినిమాలు తీస్తూనే ఉంటారు. అది సినిమా ఇండస్ట్రీలోని మాయాజాలం అయితే డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి ఏంటి అనేది. దీనికి సంబంధించి మాత్రం మనకి ఒక కార్టూను అనొచ్చు, యానిమేషన్ ఉంది కాబట్టి దాదాపుగా మనుషుల పలికించే హావభావాలని ఒక 90% పలికిస్తూ యానిమేషన్ రూపంలో ఈ పురాణాలను మనకు తిరిగి ఇప్పుడు పిల్లలు కానీ పెద్దలు కానీ అందరూ ఆదరించదగిన విధంగా తీస్తే చక్కగా సక్సెస్ సాధిస్తాయా అంటే సాధించగలవు అని మహా అవతార్ నరసింహ ప్రూవ్ చేసింది. ఆ ప్రూవ్ చేసిన సినిమాని జనం ముందు ఎలా ప్రొజెక్ట్ చేస్తున్నాడు అనేది ముఖ్యం. ఇప్పుడు నిజంగా హరిహర వీరమల్ని ఇది దెబ్బతీసిందా అంటే ఒక రకంగా దెబ్బతీసింది. ఇంకొక రకంగా స్వయం కృతాపరాధం కూడా ఆ అవతల హీరో తాలూకు సినిమాలో కనపడింది. మనం 2-3 సార్లు చెప్పుకున్నాం. ఇక ఇంతకుమించి ఆ సినిమా పోయింది, ఆ సినిమా పోవడానికి కారణాలు ఇవి అని మనం పదే పదే చెప్పడం ఆయన తాలూకు అభిమానుల్ని నొప్పించినట్టు ఉంటుంది. బట్ బయట జరుగుతున్న ప్రచారం మాత్రం ఇదే. మనకి కరుప్పు అనే ఇంకొక సూర్య మూవీ రాబోతుంది. ఆ సినిమాకి అంటే తెలుగు వాళ్ళంటే నిర్లక్ష్యమో మరి ఇంకోటో కానీ అదే టైటిల్ పెట్టారు. ఏంటో కరుప్పు అంటే మీనింగ్ ఏంటో, తెలుగు డబ్బింగ్ చేయాల్సిన అవసరమే లేదు పేరుని అనే ఒక అభిప్రాయంలో ధీమాతో ఉన్న వాళ్ళకి గత తంగళాలను ఇంకేవేవో వచ్చినాయి కదా, అలాంటి సినిమాల తాలూకు ఫలితం చూసైనా ఒక తెలుగు పేరుని సెలెక్ట్ చేసుకోవాలి. వేట్టయాను ఇలాంటివి కాదు కదా, తెలుగు పేరు పెట్టండి, వేటగాడనో ఏదో ఒక పేరు పెట్టి గౌరవించండి తెలుగు వాళ్ళని. అదే ఇక్కడ మహా అవతార్ నరసింహ సినిమాకి వచ్చేసరికి అది అందరూ ఓన్ చేసుకున్న టైటిల్, లేదంటే తెలివిగా ఇలా అన్నా పెట్టాలి. ఇది ఈ అల్లు అరవింద్ ఒక సక్సెస్. అదే ఆయన ఒకప్పుడు మురగరాజు అని ఒక సినిమా తీశాడు, దానికి లయన్ కింగ్ సంథింగ్ ఏదో ఉంది, సింహాలు ఉండే సినిమా ఒకటి, అదే స్టోరీని తీశారు. ఆ సినిమా రైట్స్ కొని ఈయన రిలీజ్ కాకుండా ఆపగలిగాడు. బట్ మృగరాజు పరాజయాన్ని మాత్రం ఆపలేకపోయాడు. ఇప్పుడు మాత్రం తాను తీసినటువంటి ఒక సినిమాని సక్సెస్ చేయగలిగాడు. సక్సెస్ ఫార్ములా ఏందనేది ఈయనకు తెలిసిందనేది మనకి మరోసారి అర్థమైంది. బాయ్.